మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి. ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి. అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది. ఈ బఫర్ జోన్ అంటున్నారు, మాకు అసలు తెలియదు. మేము ఇల్లు కట్టుకుని 27 ఇయర్స్ అయింది సార్. 27 ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు, మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది. ఏది ఆక్రమణలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు సార్. అక్రమాలు లేవు, ఆక్రమణలు లేవు సార్, ఏమీ లేవు. లీగల్గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు 27 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం. మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు. అయితే ఇప్పుడు సడన్గా ఇదేదో బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము, మీ కూలగొట్టేస్తాం, రాత్రికి రాత్రి కూలగొట్టేస్తాం అనే మాటలు వింటుంటే, ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్. ఈ 27 ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్. మేము అంత ఆనెస్టీగా నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడద్దమ్మా. తోచట్లేదు. మీ సహకారం కావాలి మేడం సార్, మీ సహకారం కావాలి. మీరు మూసీ సుందరీకరణ చేయండి సార్, దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇళ్ళు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డును పడేసి మీరేం సుందరీకరణ చేస్తారండి? ఏం చేస్తారండి? మాకు మూసీ సుందరీకరణ చేయండి. అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, నీళ్లు డీప్నెస్ పెంచండి, మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం, మీతోనే ఉంటామండి. అది సార్, ఇది మా ఆవేదన. ఎవరన్నా ఒక్కరు నిలబడి దగ్గర పోయి మాట్లాడండి. సంబడి హోల్డ్ ద మైక్. కూర్చో. థ్యాంక్ యూ అండి. మేము ఈ హైదర్షా కోట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము. థ్యాంక్ యూ మీ రాజకీయ నాయకులు కేటీఆర్, కేసీఆర్ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభి నమస్కారాలు అండి. మేము ఎంతో కష్టపడి, నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్. మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా, ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా. మేమే విజయమాల్య అనుకున్నారా లేకపోతే ఇంకెవరో అనుకున్నాం, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కాదు, గవర్నమెంట్ ఎప్పుడు మోసం చేయలేదు. మేము మా దగ్గరకు వచ్చి నా సంగతి నేను చెప్తున్నా. ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పనిచేస్తానో కూడా నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం. ఎందుకంటే నా కుటుంబం అప్పుల పాటు పడిపోకూడదు, నేనేమైనా అయిపోతే. ఓకే, ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్. ఓకే, మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది. వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీం ఉంటుంది కదా సార్, టెక్నికల్ టీం బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీం అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తారు, ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి. నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది. ఓకే, అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, గుడ్డి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్న ఇన్నోసెంట్ కన్జ్యూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి, మేము ఏదో కొద్ది గొప్ప కట్టగలం, నా శాలరీ అంతా దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను, హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు
ఓకే, ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరండి, ఒక అక్రమం చేయగలరండి. ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం ఒక వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి పేదలో ఉన్న పర్సన్కి ఎలా శిక్ష వేస్తారండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో, లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము, అంతేగాని మేము అన్యాయం చేయట్లేదు. మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్. లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము ఎగనెస్ట్ కాదు, ఏ పార్టీకి మేము అదేవిధంగా మేము చేతులెత్తి అందరి కాళ్ళకి మొక్కేది ఒకటే. మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులర్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ ఒక 2 lakhs 3 lakhs ఎంత పెడతారు కదా మీరు, 1.5 lakh పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు. ప్లీజ్ దయచేసి నన్ను ఆపద్దు, అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా సంపాదన వస్తుంది కదండి. మీరు బ్యూటిఫికేషన్ అది పెట్టి, ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ కడతారంట. అంటే ఇక్కడ బిల్డింగ్లు లేపేసి ఇంకో బిల్డింగ్ అదేమండి, ఇదేంటి సార్ ఇది? ఎక్కడో అక్కడ అండి థేమ్స్ రివర్ అంట. ఆ థేమ్స్ రివర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా? ఒక హైదరాబాద్ లో ఇన్ని వేల మంది, కోట్ల మంది ఉన్నారు జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు, ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి జనాలందరూ నిరుద్యోగులందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కోరండి. సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ అవుతుంది, అది ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇంకెక్కడ ఎక్స్పాండ్ అయిపోతారండి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఉన్నది కోల్డ్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగానే చెప్తారు వెబ్సైట్లో, అవునా కాదా? అలాంటప్పుడు ముందుగా అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా? దాన్ని కన్జ్యూమర్ని వేస్తారా? కన్జ్యూమర్కి వేస్తారా శిక్ష? ఒక బిల్డర్, ఒకసారి సార్ ప్లీజ్ నన్ను మాట్లాడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు కూర్చోండి, మీరు అందరు బిజీగా ఉన్నారా, కూర్చోండి, నేను చూసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అన్న, మేము 93లో మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొన్నారు. 2003లో ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి అక్కడ ఉన్నాం. మేము అప్పుడు నాడం అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్కి దానికి అక్కడంతా మేము వెనకాల ఉంటుండే ఆ టైంలో. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్ని లీగల్ చెక్ పాయింట్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము. బ్యాంక్ లోన్లు తీసుకున్నాము. అలాగే ఇప్పుడు అందరూ చెప్పిన పాయింట్స్ అవి కూడా అన్నీ తీసుకున్న తర్వాత సార్ మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం. ముందు ఫాదర్ తీసుకున్నారు, తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను. 40 lakhs పైన ఉంది సార్ నా లోన్. సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము. సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము 93లో తీసుకున్నప్పుడు అసలు ఎఫ్టీఎల్ లిమిట్సే లేవు సార్. తర్వాత 2002లో వచ్చినాయి, తర్వాత 2012లో వచ్చినాయి. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటన్నిటిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం ఉన్నారు. सभी को नमस्कार। मैं आर्मी पर्सन हूँ। मैं आप लोग को तो मालूम है कि आर्मी वाला कैसे जीता है, किस हाल में जिया है। कारगिल लड़ाई लड़के संसद भवन का था, वहाँ पे भी लड़के वो लोग तो कारगिल जेंट्स तो वहाँ रहते, लेकिन लेडीज़ कैसे जीती है छोटे छोटे बच्चे लेके, वो तो मालूम ही है ना। तो उस पूरे ज़िंदगी का कमाई मैं यहाँ घर में लगा दी, वो भी पूरा जांच पड़ताल होने के बाद 3 महीने लग गए थे पूरे पेपर के जांच में। तो मेरा घर अनलीगल कैसे है? लीगल ही है ना। उस टाइम परमिशन नहीं देना। हमारे पास पानी बिल है, बिजली बिल है, टैक्स है, हाउस लोन है, सब मैं दे रही हूँ। यहाँ पूरी ज़िंदगी का कमाई दे के छोटे छोटे बच्चे को लेके मैं यहाँ शिफ्ट हो गई। सुने कि हैदराबाद बहुत अच्छा है, इसलिए मैं यहाँ आई कि हमारे बच्चे का भविष्य अच्छा बनेगा पढ़ के, और हमारी पोस्टिंग यहाँ आई, तभी हमारा ये हैदराबाद नसीब में आया। उसके बाद आज हमें कहते हैं कि ये इनलीगल है। ये कैसे इनलीगल है? इनलीगल होता तो उसी टाइम हमें नहीं देना था। 3 महीने पेपर पूरा छान में LIC लोन दिया है हमारा। हम पूरे ज़िंदगी में टैक्स पे किए हैं, अभी हाउस टैक्स पे कर रहे हैं, बिजली बिल, घर का बिल, कितना मुश्किल से हम लोग बच्चे को पढ़े। पूरी जनता, सभी के पास मुसीबत है, मेरे पास नहीं है, सारे के पास मुसीबत है। सारे छोटे छोटे बच्चे लेके, ये मेरा मुसीबत नहीं है, हम सबका मुसीबत है। तो आज जो कह रहे हैं कि हमारे मुसीबत का हम सौंदर्यकरण करना है, उसके लिए करना, उसके लिए मैं नहीं करूँ, उसके लिए भी सपोर्ट करती हूँ। लेकिन बट इतनी जो जनता है उसको घर से, किसी को घर से बेघर नहीं करना है, यही हमारी पर्पस है और कुछ भी नहीं है। आप लोग से यही हेल्प मैं चाहती हूँ। थैंक यू। సార్ మేడం చెప్పినట్ల ఇక్కడ చాలా
బాధపడుతున్న వాళ్ళు ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. మేము చెప్పలేకపోతాము, ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. సార్ నా పేరు కమల్ కిషోర్ నాయుడు అండి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ UK for 10 years. I have seen things. I understand how London is operating and the administration there. We have come to India to have a better life, to, you know, get more opportunities, bring more opportunities to India, bring some employment here. I'm a MD of an IT company here, and we built a house around 10 years back. We did our due diligence. The Hydra Commissioner is saying, have you done your due diligence or not? We have done our due diligence. Do you think the 10,000 people sitting here don't have a knowledge of what is due diligence? They all do. They are all educated. I have a double master's. I understand how due diligence is done. If the standards change over time, after 10 years, should the common man suffer? Should be prospective, not retrospective. Exactly, sir. Right? That's the point. You want to make some changes? We are up for development. We want to continue supporting development across Hyderabad. Hyderabad has got an image, and we want to improve it. We want to be the contributor to this image, right? But not in this way. You destroy our houses, you destroy our families, you destroy our children's education and their future. You pull us down by 2 strata. We have come to a stage by hard work of our parents and ourselves, right? We put in 15 years each. My parents have, you know, spent hundreds and thousands of rupees for our education. We have spent so much of money for our children's education. We have become a middle class income family now. You're pulling us down to a lower middle class family. Is that development? Is that the development of the 10,000 people or 50,000 people that you're talking about? And I have a question for Mr. Rahul Gandhi as well through this medium. You talk about constitution. What kind of a law that you're following today? Is that a legal process? Why is there no transparency? Okay? How do you want to operate in a state like Telangana, expecting that you will win in Maharashtra and Haryana now? Okay? We are going to spread this message across this country. We're not going to stop here. Thank you. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం వచ్చి సార్, నా పేరు శ్రీదేవి సార్. మా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఈఎంఐ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి. ఇంత కష్టపడి అండ్ మోరోవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఉంటే అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి. మనం ఉంది చాలా, మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ చిన్న పిల్లలండి, నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. गुड मॉर्निंग सर, थैंक यू सर. मेरा नाम मोहम्मद अयूब है सर. हम लोग यहाँ से विशाल नगर से आए थे, विशाल नगर कॉलोनी, हैदर शाह कोट, बडलागुड़ा जागीर. मोहम्मद अयूब सर. एक ही क्वेश्चन है सर, ये मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिज्म के लिए है, ये डेवलपमेंट के लिए है सर, सिटी के बाहर छोड़े होने से बहुत सारी जगह सर, इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द
कृष्णा रिवर। सर हैदराबाद छोड़े और में से बहुत सारी जगह है जहाँ पे कोई घर भी अफेक्ट नहीं हो रहे हैं। इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस। सर हैदराबाद के एरिया को हम जैसे लोग होंगे, हमारे से बहुत सारे जो है जो लीगल नहीं है, लीगली वहाँ पर रह रहे हैं सर, इलीगल नहीं है। और मीडिया में इलीगल एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैकमेल जैसा है सर वो। और हम लोग की रात में नींद नहीं आ रही, खाने के लिए भी कुछ नहीं है सर, अलग से नहीं उतर रहा है। तो एक रिक्वेस्ट ये है कि आपको अगर टूरिज्म भी बढ़ाना है सर, सिटी के बाहर इतनी सारी जगह है। मूसी सिर्फ हैदराबाद में नहीं है सर, इट्स फ्रॉम विकाराबाद टिल इट मर्ज विद द कृष्णा। सो हैदराबाद हो के बाद में से वहाँ पे जहाँ पे जगह बहुत सारी जगह हैं वहाँ पे करिए सर। और एक चीज़ सेव वेस्ट टैंक वगैरह है। मैं KTR का एक इंटरव्यू देखा था, KTR सर का। ही वॉज सेइंग दैट ऑलमोस्ट मोर देन 90% सेवेज वाटर ट्रीटमेंट इज ऑलमोस्ट वी हैव रीच्ड। अगर ये गवर्नमेंट हमारी आती तो हम 100% भी कर लेते थे सर। जब 90% से ज़्यादा सेवेज वाटर कन्वर्ट हो गया है, वी हैव लेफ्ट ओवर ओनली फ्यू परसेंटेज दैट वी कैन बी अचीव आउटसाइड ऑफ द हैदराबाद। हैदराबाद के बाहर निकल के जितना भी मूसी रिवर का एरिया है उसको कवर करिए सर, कवर करके उसको ब्यूटिफाई करिए। आप गुजरात में है, सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, तो सिटी के बाहर है, गुजरात के बीच नहीं है। तो जैसा टूरिज्म है जाते सर, वो लोग बहुत जगह जाते हैं। आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए, लेकिन हमारे घर को रह के मत करिए सर प्लीज़। थैंक यू सर। आप लोगों की देर हो रहा है, 6:30 आए, कब तक बात करते हैं? आपका मर्जी, हम तो सुनने के लिए तैयार है, लेकिन आपको घर पे जाना है, आप अपने काम करते సార్ నమస్కారం. నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్, మధురా నగర్, కుకట్పల్లి. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచర్స్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు. మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా, మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరు వచ్చి మనం కొనరండి. వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించింది సార్. మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం, KTR భవన్కి వచ్చాం మేము. ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీ, మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు, మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు RTCలో కండక్టర్ అండి, మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి డెవలప్మెంట్ సార్, పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాలని మేము ఉన్నాము, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్. వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్.
నిజం అసలు మా హౌసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేదు అసలు యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు అట్లా? మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి. హరిశన్నరావు గారికి నమస్కారం సార్. ఇది మేము ఒక 2-3 మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తాము, ఇది మీది ఇదే ఉంది ఇది ఉంది అని పెట్టేస్తే భయభ్రాంతాలు కూడా. నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ఏం అసలు హాని కాలేదు. అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది. ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక 6 మంత్స్ నుంచి ఒకటే స్ట్రోలింగ్ హైడ్రా కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా? ఒకటి చెప్పండి. బేసిక్గా ఇప్పుడు కూలగొచ్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏ మానవతతో మాట్లాడుతున్నాడు. నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అయ్యి అన్నప్పుడు చెల్లించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగా ఇస్తున్నాడు సోషల్ మీడియాలో, మీరు ఎవరన్నా చేస్తే బాగుంటుందని. అంటే మానవ హక్కులకు మాకు సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు? ఇప్పుడు మేము భయభ్రాంతులకు కొనవలసిన అవసరం ఉంది. మాకు నైట్ వరకు ఏం దిక్కుతూచిన స్థితిలో మార్నింగ్ శ్రవణ అన్న కన్వీనర్ అన్నతోటి మేము కన్వీన్ చేసుకొని 5:30 నుంచి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం. నైట్ 2 గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి? మాకు అవసరం ఏముంది? డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి, బిల్ట్ అయినాయి, మాకు తెలుసు ఆల్రెడీ. అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లోయర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా బెనిఫిషియర్ అవుతారు. ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి మన సంబంధం ఉంటుందా అండి? అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మూసీ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు ఎవరైనా నడుస్తాడా? కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఇంటి పక్క. సో అందరికీ నమస్కారం. సో మీ అందరి మాటలు వింటుంటే మాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. అయితే ముందు 2 విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం. ఒకటి, డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం, శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం, చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం. రెండవది, బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వి విల్ సపోర్ట్ యూ. మా లీగల్ సెల్ అడ్వకేట్ లలిత గారు ఇక్కడ ఉన్నారు, వారి నంబర్ కూడా మీకు ఇస్తారు. ప్లీజ్ నోట్ డౌన్ హర్ నంబర్. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్, కళ్యాణ్ కూడా వచ్చిన రైట్, కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, మా అడ్వకేట్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు, కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు. మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది. ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు, వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వమే మీకు, ప్రభుత్వాలు మారచ్చు, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు. మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1993లో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని చెప్పింది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు
ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరీకరణ. ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్టు చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది. లేదు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు, సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు ఈ చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు బారిస్తున్నాడు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబులాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నాడు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, ప్రజలకు పని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంది? ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికొచ్చే పని, ప్రజలకు పనికొచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఐ వుడ్ లైక్ టు, మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడ పోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు మాట్లాడారు, పాపం ఒక సోదరిమణి ఇందాక మాట్లాడుతూ ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు. నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి? కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి? ఆ కుటుంబం ఏమవుతుంది? ఇల్లు అనేది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా, కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతోమంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? పాపం ఇందాక ఒక సోదరిమణి అనితాబాయి, మిలిటరీ అంటే మాకు తెలుసు, పాపం వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకు వచ్చే జీతం తప్ప ₹1 రాదు. ఒక పూట తినక రూపాయి దాచిపెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది, హైదరాబాద్ ఇమేజ్ బాగుంది, హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు, నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్ కని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆవిడ LIC లోన్ తీసుకున్నామని నేనే आप अच्छा बोल
आप सबके लिए पूछ रहे, आपके लिए नहीं, समझ गए? आप मिलिट्री के हैं ना, पूरा देश के लिए सोचते जैसा आप भी सबके लिए सोच रहे। సో పాపం ఎంత నిజాయితీగా మాట్లాడుతుందంటే నా ఒక్కదాని సమస్య కాదు, ఇక్కడ ఉండే అందరి గురించి మాట్లాడుతున్నాను అంటుంది. అది వారిలో ఉండేటువంటి జాతీయ ఐక్యత ఎంతో గొప్పగా ఈరోజు ఆవిడ మాట్లాడుతూ ఉంది. బట్ ఈరోజు చాలామంది పాపం 2035 వరకు ఈఎంఐ ఉంది, వారు ఎల్ఐసిలో లోన్ తీసుకున్నారు. ఇంకా కొంతమంది అన్ని డ్యూ డిలిజెన్స్ చేసి మాకు లోన్ ఇచ్చారు. ఇంకా ఒక సోదరిమని మాట్లాడుతూ ఎంక్రోచర్స్ అనే ముద్ర మాకు వేస్తే అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? రేపేదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికి ఒక ప్రతిష్ట, ఒక మరకను అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము చేసిన తప్పేంది? ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము, గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము, ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ తీసుకొని నెల నెల కడుతున్నాము, సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరకను అంటిస్తున్నారు, ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమని మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజంగా చాలా బాధాకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం, అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్ళే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు. నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను, ఏం పేరు, అంజలి కాదు, పెద్దమ్మ ఒక ఆమె, 3 బిడ్డల కోసం బుచ్చవ్వ. సో ఆ అమ్మ పాపం 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇవన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే హైడ్రా అంటున్నాడు. ఆయన 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు, వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తాను, అది ఎలా అమలు చేస్తావు, ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తా అని హామీ ఇచ్చావు, అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును. రైతులకు 7500 వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నావు, దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 1 సంవత్సరంలోగా అన్నావు, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు, ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు, నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు, మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది, ఇంకేమన్నా కనబడుతుందా? ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో. చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు. అది ఇడిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్లలో పిల్లలు పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు. పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది. కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు. ఏంది బిడ్డ? మా తమ్ముడు ఏమంటుండంటే పేదల ఇండ్లు కూలగొడతారట, కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట. అంటే ఈ పేదలను కూలగొట్టుడు ఎందుకు, బడా బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడు ఎందుకు? అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. సో డెఫినెట్గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ చెప్తారు, ఇక్కడ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 24 గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు, మీకు అనుభవం తక్కువ ఉంటుంది. తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఇక్కడే భవన్లోనే ఉంటారు. మీరు ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మీరు పేపర్స్ ఇవ్వండి. మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం. 2, మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం. ఇలా కేటీఆర్ గారికి జ్వరం ఉంది బాగా, బట్ మా ఎమ్మెల్యేస్ టీం కూడా మీ దగ్గరకు వస్తాం. వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. 3వది, ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు, ఒక ఇల్లు 2 ఇల్లు కాదు, వాళ్ళకు 10-12 వేలని బయలుదేరినారు, కానీ ఏ 20-25 వేల ఇల్లు ఉంటాయి అంటున్నారు. ఈవెన్ మూసీ లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు. మేము ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాం సార్, వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్? మేము ఇక్కడ 3 కుటుంబాలు 3 రూమ్లు వేసుకొని బతుకుతున్నాం, ఇల్లుకి ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండే. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఊరవతలు ఇస్తావు, నీ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పని చేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు, బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండేవాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటుంటారు, ఆటో నడుపుతుంటారు, రిక్షా దొక్కుతుంటారు, హమాలీ పని చేస్తుంటారు, లేదా అక్కడేదో చిన్న చిన్న షాపుల్లో, వెల్డింగ్ షాపుల్లో ఇంకెక్కడో పని చేస్తుంటారు. నువ్వు ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ రావడం ఎలా, బతకడం ఎలా, ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఇవన్నీ ఆచరణ సాధ్యం కానటువంటివి, ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. అంటే ఇవన్నీ కూడా బతుకు తెరువును కూడా నడవాలి కదా. నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తా 30 కిలోమీటర్ల దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతికెలా నడవాలి? అక్కడ పని దొరుకుతుందా? అక్కడ ఉపాధి దొరుకుతుందా? అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా? ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ పర్టికులర్లీ మీరందరూ కూడా ముఖ్యంగా అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, మీ అందరికీ బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ వాడు ఏమంటాడు, ఖచ్చితంగా నీ ఇల్లు కూలిపోతే నాకేం సంబంధం, నువ్వు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు బ్యాంక్ వాడు. ఈఎంఐ ఎక్కడ కడతాము? కొత్తగా ఇల్లుకి ఎక్కడ కిరాయికి తీసుకుంటాము? పిల్లల ఫీజులు ఎక్కడ కడతాము? ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది? అసలు మొత్తం కుటుంబం కొలాప్స్ అవుతుంది. ఈ తుగ్లక్ పనుల వల్ల ఏమైందంటే మొత్తం జీవితం, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది. జీవితం అనేది ఒక కళ. ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కళలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటారు. ఈయన తుగ్లక్ చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం.